జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎవరైతే మీరు గంజాయి బ్యాచ్ అంటున్నారో వాళ్ళని పరామర్శించడానికి అయితే రావడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి వెర్షన్ ఏంటంటే దళితుల్ని అక్రమంగా పోలీసులు బుట్టారని చెప్పి, మీది అదే ప్రాంతం కాబట్టి అసలు ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎట్లా ఉంటారు, ఏంటి ఆ గ్యాంగ్ పరిస్థితి ఏంటి? అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రావడం అనేది కరెక్ట్ కాదని చెప్పి తెనాలి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నానుడు. ఎందుకంటే వచ్చింది అల్లరి మొక్కల కోసం గంజాయి బ్యాచ్. తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్కరి మీద 10 కేసులుండి రౌడీ షీట్ ఉన్నటువంటి రౌడీ షీటర్ల కోసం తెనాలి రావడం జరిగింది. పోలీసులు దాష్టికం అని చెప్పి చెప్పుకుంటున్నారు. పోలీసులు ఎందుకు కొడతారండి? తప్పు చేస్తే కొడతారు, లేదంటే నేరం చేస్తే కొడతారు. ఆ క్రమంలోనే పోలీసునే ఆ స్టేషన్ లో పనిచేసే చిరంజీవి అనే పోలీసునే కొట్టి వాళ్ళు బెదిరించి అతన్ని చంపబోయారు. అందు నిమిత్తం పోలీసు వారు తీసుకున్నటువంటి చర్యకి వాళ్ళు బాధ్యులయ్యి సభ్య సమాజం తలదించుకునేలాగా పోలీసునే ఇలా చేస్తే మనం ఎవరికి మనం చేయాలని చెప్పే ఉద్దేశంతో వారిని శిక్షించడం జరిగింది. పోలీసులు దళితులపైన కావాలనే దాడి చేశారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. లేదు, పోలీసులు కావాలని వాళ్ళ మీద చేయలేదు. వీళ్ళు మందు దాగి ఆ మందు గంజాయి మత్తులో ఉండి ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ ని కొడతాం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళని శిక్షించడం కూడా జరిగింది. ఏమైనా పాత గొడవలు ఉన్నాయా చిరంజీవి అన్న కానిస్టేబుల్ కి, లేదంటే వీళ్ళకి కూడా? అలాంటి గొడవలు ఏం లేవు. వీళ్ళు స్వతహాగానే వీధి రౌడీలు. వీళ్ళు డ్రగ్స్ కి అలవాటు పడిపోయి దారిని పోయే వాళ్ళని బెదిరించి డబ్బులు లాక్కొని, సెల్ ఫోన్ లాక్కొని, బంగారం చేతులకు ఉన్నటువంటి ఉంగరాలు, గొలుసులు లాక్కున్నటువంటి చైన్ స్పాకింగ్ బ్యాచ్ ఇది. అయితే ఆ రోజు జరిగిన సంఘటనలో ఉద్దేశపూర్వకంగానే చిరంజీవి అనే కానిస్టేబుల్ ని కొడతాం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళ సెట్ లో ఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా పబ్లిక్ మనం ఏ సమాధానం చెబుతామని చెప్పేసి ఆ అల్లరి మొక్కల్ని శిక్షించడం జరిగింది.